నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవే మార్గం అన్న దేవా, నీవే సత్యం అన్న దేవా, నీవే మార్గం అన్న దేవా, నీవే సత్యం అన్న దేవా, నీవే జీవం అని పలికిన దేవా, నీవే జీవం అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మమ్ములను మా బిడ్డలను ప్రేమించి ఈ ఆదరణ కూడికి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక తల్లిగా నా బిడ్డ కొరకు చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి. అయితే నా బిడ్డ యొక్క గొప్పతనాన్ని నేను చెప్పుకోవాలని నేనేం ఆశపడట్లేదు, కానీ అంత చక్కని బిడ్డనిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే నా బిడ్డను ట్యూన్ చేయడానికి నేను ఎప్పుడు కష్టపడలేదు. నేను మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు నాకు ఇలా ఆడాలో పిల్లతో నాకు తెలియక నేను ప్రార్థన చెప్పేసేదాన్ని. యెహో రాఫా, యెహో ఈరే అంటే ఊకొట్టే వయసులోనే 3వ నెలలోనే యెహో ఈరే అలా చెప్పేది. పాపకి 6 నెలలకి మాటలు వచ్చేసినందుకు నేను చాలా సంతోషపడిపోయేదాన్ని. 6 నెలలకు మాట్లాడుతుందని అందరూ ఆశ్చర్యపోయేవారు. బర్త్డేకి 23వ కీర్తన చెప్పేసేది. చర్చిలో ఎవరు చెప్పిన సాక్ష్యం ఇంటికి వచ్చి చెప్పేసేది. వాక్యం చెప్పేది. చాలా షార్ప్ అన్నమాట. అమ్మ అనేది మనం డ్రైవ్ అయినా పిల్లి ఇంత షార్ప్ ఉంది ఏంటి అని వాళ్ళ అన్నయ్యలుతో పోటీ పడేది అనమాట. నేను అనుకునేదాన్ని మాది దగ్గర సంబంధం కదా, నా పిల్ల అంత షార్ప్ ఉండదేమో అనుకునేదాన్ని. కానీ అందరినీ మించి ఉండేది మెలోడీ. ఓ వీడియో చూసిందంటే టక్కుమని చెప్పేస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడుతుంది, తెలుగు హిందీ మాట్లాడుతుంది. తెలుగు చాలా స్పష్టంగా చదువుతుంది, ఇంగ్లీషు హిందీ. దేవుడు తనకి అన్నీ ఇచ్చారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేదాన్ని. నేను యూట్యూబ్ పెట్టాక మేము అందులో అమ్మ ఈ స్టోరీ చెప్పాలని నేను చెప్తే చాలు వెంటనే చేసేసేది అనమాట. ఆ వీడియోలు కూడా ఇలా చెప్పాలి అలా చెప్పాలి అంటే వెంటనే అలా చెప్పేది. మా పిల్లలకి మా ఇంట్లో టీవీ కూడా లేదండి. అందరు అడిగేవాళ్ళు టీవీ లేకుండా మీ పిల్లలు ఎలా ఉంటున్నారు అడగరా అని. వాళ్ళు ఎప్పుడు పాత వీడియోలు అన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు పాట పాడడం, ఆరాధన చేయడం, వాకింగ్ చెప్పడం, మా బాబు డ్రమ్స్ ప్లే చేయడం, ఇలాగే వాళ్ళు అలానే ఆడుకునేవాళ్ళు. కోవిడ్లో అయితే ఇంకా ఎక్కువ అన్నమాట. అలానే ఆడుకునేవాళ్ళు. మరి దేవుడు ఆ బిడ్డకి ఏ మలినం అంటకుండా మరి తన నోటితో ఎంతగానో దేవుని స్తుతించింది. మా అక్క అనేది దీనికి మెలోడీ అని పేరు పెట్టాలి, బోల్డ్ పాటలు పాడుతుంది అంటే మరి అలాగే పాటలు పాడింది. ఎన్ని సొంత పాటలు రాసిందో నా బిడ్డ. ఇంగ్లీష్లో తెలుగులో రాసి ఇమ్మీడియట్ స్పాంటేనియస్గా రాసేస్తుంది పాట. అప్పటికప్పుడు 15 నిమిషాలు ఆగకుండా పాడిన రికార్డులు ఎన్నో ఉన్నాయి నా బిడ్డ. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. కూర్చోమంటే కూర్చుంటారు నా పిల్లలు, నిల్చోమంటే నిల్చుంటారు. ఎప్పుడు మమ్మల్ని విడిచింది లేదు. నా భర్త కూడా అసలు ఎంత మా తింటారైనా మేము అసలు ఎప్పుడు దించలేదు పిల్లలని.
మరి ఏమో తక్కువ సమయం అనేమో దేవుడు మరి మమ్మల్ని అలా నడిపించారేమో అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఎప్పుడు దించిందే లేదండి. ఎప్పుడు మేము మమ్మీ ఇంట్లో కూడా ఎప్పుడు వదలవేంటి అన్నవాళ్ళు, కానీ మరి వాళ్ళు కూడా మమ్మల్ని విడిచిలేరు, మేము కూడా వాళ్ళని విడిచిలేము. అంతేకాదు మెల్లోడి చాలా ప్రేమ గలది. గ్రూప్లో ప్రేయర్ గ్రూప్ కావచ్చు, సంఘం కావచ్చు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం పెట్టుకుంటుంది. వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లు ప్రార్థన చేస్తుంది. నా బిడ్డ నేను ఆలోచిస్తే ఎంతమంది కొరకు ప్రార్థన చేసిందబ్బా అనిపిస్తుంది. క్లాస్లో అందరి కొరకు ప్రార్థన చేసావంటే ఎంతమంది ఉంటే అంతమంది టీచర్లు వాళ్ళ ఫ్యామిలీల కొరకు ప్రార్థన చేసేది. ప్రేయర్ గ్రూప్లో ఎవరు ఏంటి, ఎవరిని ఎలా సంబోధించాలి, ఎవరు జాయిన్ అవుతే వాళ్ళ కొరకు ఏమని ప్రార్థించాలి, మరి అంత జ్ఞానం కలిగిన బిడ్డ నా బిడ్డ. అందును బట్టి దేవునికి మాత్రమే మహిమ చెల్లిస్తున్నాను. ఎందుకంటే అది మా క్వాలిటీస్ కాదు, కానీ మరి నా దేవుని యొక్క లక్షణాలు నా బిడ్డకి దేవుడు ఇచ్చినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతలు. అయితే మేము దేవునికి సాక్షులుగా ఉండాలి అని ఆశపడే వాళ్ళం మాకంటే ఎక్కువగా. నేను ఒకటే అనేదాన్ని, ప్రభా నేను డ్యూటీస్లో ఈ ప్రేయర్ గ్రూప్లో చాలా నాకు సమయం ఉండటం లేదు, కానీ నా బిడ్డల్ని మా డాడీ చెప్పేవారు, మా నాన్నగారి యొక్క పరిచర్య వలన మేము ఎంతో ఆశీర్వదించబడ్డాం. మేము చిన్నప్పుడు మాకు ఏం లేకపోయినా ఆయన పరిచర్య కొరకు ఉన్నదంతా ఖర్చు పెట్టడం ఆయన ఆపలేదు. అందరూ అనేవాళ్ళు పిల్లలు ఎలా సెటిల్ అవుతారన్న జ్ఞానం లేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు ఉన్నది అనేవాళ్ళు, కానీ దేవుడు మమ్మల్ని చూసుకున్నారు. అలాగే దేవా నేను నీ పని చేస్తాను, నువ్వు నా బిడ్డలను చూడాలనే దాన్ని నేను. అయితే మరి మా తల్లిదండ్రులు మాకు నేర్పినది ఒకటి, ఈ లోకం కాదు పరలోకము మన గమ్యం అని. మేము అది తెలుసుకున్నాము. నాకు తెలిసినంతలో నా బిడ్డలకి కూడా అదే తెలియచేస్తూ వచ్చా. ఈ లోకం కాదు, ఈ లోక ఆశలు కాదు, కానీ మన గమ్యం దేవుని రాజ్యం అని. దేవుడు నాతో అదే మాట్లాడుతూ ఉన్నారు. నీ గమ్యం ఏంటి? నువ్వు దేని కొరకు బ్రతుకుతున్నావు? నువ్వు దేనిని బోధిస్తున్నావు? నువ్వు దేని కొరకు రాత్రి పగలు ప్రయాసపడుతున్నావు? అవును ప్రభా, నీ గమ్యం నిన్ను చేరట కొరకే. మరి నీ బిడ్డ విషయంలో నీ గమ్యం ఏమిటి? మరి అది చేరుకుంది అని చెప్పారు ప్రభు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి బిడ్డలు గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడు మాకు ఇచ్చిన బహుమానాలను ఒకవేళ ఈ లోకంలో పెంచి ఆయన రాజ్యానికి చేర్చలేని వారుగా ఉంటే మరి అంతకన్నా భయంకరమైనది లేదు. కానీ మా గమ్యమైన ఆయన రాజ్యానికి చేర్చబడినందుకు నా బిడ్డను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు మాకుని ఇంకనూ బలాన్ని ఇవ్వాలని, శక్తిని ఇవ్వాలని. ఎందుకంటే శరీరముతో ఉన్నాం కనుక. కానీ మా జీవిత కాలం అంతా నాకు అంటే ఒక నెలని ఒక సంవత్సరం అని నేను చెప్పలేను, కానీ దేవుడు నాతో ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు నేను ఎస్ లార్డ్ ఐఎమ్ రెడీ అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఏది ఎస్ లార్డ్, మరణమైన జీవమైన నీకోసం ఏమైనా అని అవన్నీ నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే నేను గ్రహించలేకపోయినట్టున్నాను అని అనుకున్నాను అనమాట. దేవుడు మా ఎడల ఆయన చిత్తాన్ని, మా బిడ్డ ఎడల ఆయన చిత్తాన్ని కలిగినందుకు దేవునికి స్తోత్రం. ఏ స్థితిలోనైనా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే మనం నిలిచి ఉన్నాము. దేవుడు మా బిడ్డను బట్టి ఆయన రాజ్యమునకు చేర్చుకున్నందుకు దేవునికి వందనాలు. మమ్మల్ని ఆదరించడానికి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇంకను ఆయన కొరకు మేము జీవించలాగున మాకును బలమును శక్తిని అనుగ్రహించలాగున మా కొరకు ప్రార్థించాలని చిన్ని మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.